తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ముందు ఓవర్ స్పీడ్తో వెళ్లాలన్న బీఆర్ఎస్కు సడన్ బ్రేక్ వేసేలా రేవంత్ ప్లాన్ చేశాడు. ఇక తెలంగాణలో మనదే రాజ్యం అంటూ బుసలు కొడుతున్న కారు పార్టీని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ బాధ్యత అప్పగించడం అంటే టీడీపీ శ్రేణులకు ఓ ముఖ్య విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్లు అధికారాన్ని చేపట్టి ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ను బంధపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం సిపిఐ శతాబ్ది ఉత్సవాల సభలో పాల్గొనడానికి ఖమ్మంకు వచ్చారు. భారీగా టీడీపీ జెండాలతో శ్రేణులు సభలో నినాదాలు చేశారు. జై టీడీపీ, జై రేవంత్ అంటూ నినాదాలు చేశారు. సీఎం ప్రసంగం మొదలుపెట్టి పూర్తయ్యే వరకు వారు నినాదాలు ఓ రేంజ్లో చేస్తూనే ఉన్నారు. టీడీపీ కార్యకర్తలను, అభిమానులను చూసిన సీఎం వారికి అభివాదం చేస్తూ మురిసిపోయాడు. ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లు చంద్రబాబును హైదరాబాద్కు రాకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని, కాబట్టి వారిని తరిమి కొట్టే బాధ్యత టీడీపీ తమ్ముళ్లే తీసుకోవాలని రేవంత్ అన్న పిలుపునిచ్చారు. గ్రామాల్లో బీఆర్ఎస్ను బొందబెట్టే బాధ్యత టీడీపీ తమ్ముళ్లే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో దివంగత నేత ఎన్టీఆర్కి అశేషమైన అభిమాన గణం ఉందని, అలాగే చంద్రబాబుకి అనేక మంది సహచరులు, అనుచరులు ఉన్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయాలని గతంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నించిందని, అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని గొయ్యి తీసి పాతిపెట్టినప్పుడే దివంగత ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించినట్లవుతుందని రేవంత్ తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయాలని చూసిన బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూలిపోవాలని ఆయన టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడమే ఎన్టీఆర్కి మనం అర్పించే నిజమైన నివాళి అని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీకి దగ్గరగా ఉన్న ఈ ఖమ్మం జిల్లాలో టీడీపీకి అభిమానులు ఎక్కువే ఉన్నారు. ఆ పార్టీకి ఇక్కడ కేడర్ ఉందని మొన్న వచ్చిన సర్పంచ్ ఫలితాల్లో వెలువడింది. సీఎం రేవంత్ సహా ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావు ఒకప్పుడు టీడీపీలో కీలకమైన నాయకులే కదా. వీరికి టీడీపీ అంటే ఇప్పటికీ అభిమానం ఉంది. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగించారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అందుకే ఆయన తరచూ టీడీపీ కేడర్ను ఉద్దేశించి మాట్లాడుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నాయి. అందుకే ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ పేరును అన్ని పార్టీలు ప్రస్తావిస్తుంటాయి. తాజాగా ఖమ్మం పర్యటనలో ఎన్టీఆర్ ₹2కే కిలో బియ్యం పథకాన్ని రేవంత్ రెడ్డి కొనియాడారు. అదే స్ఫూర్తితో తాము పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. మొత్తానికి ఇలా ఎన్నికల ముందు కారు స్పీడ్కు టీడీపీ శ్రేణులతో బ్రేక్ వేసేలా రేవంత్ దూకుడు కొనసాగిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.